ఆకలిస్తోంది. త్వరగా ఏదో ఒకటి తినేసి తినాలి. ఖాళీ. ఈ డబ్బా ఎవరు విసిరారు? ఏం పర్వాలేదు, మరొక బాక్స్ లో చూద్దాం. ఇది కూడా ఖాళీయేనా? ఇందులో తప్పకుండా తినడానికి ఏదో ఒకటి దొరుకుతుంది. సరే, ఈ రోజు క్లాస్ పూర్తయిపోయింది. ఇంక చల్లి మరి. ఒక్క బాక్స్ లో కూడా ఏమీ దొరకలేదు. ఇప్పుడు నేనేం తినాలి? పినాకి ఆకలేస్తోంది, కానీ ఈ రోజు బాక్స్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. హ్యాపీ, అయినా నువ్వు అందరి టిఫిన్స్ తినేస్తున్నప్పుడు బాక్సులన్నీ ఖాళీగానే అయిపోతాయి కదా. ఇప్పుడు నేను ఏదో ఒకటి తినలేదనుకో, నా టేస్ట్ బడ్స్ అన్ని నన్ను వదిలి వెళ్ళిపోతాయి. నా శాండ్విచ్ కూడా. పూరి కూర, దోస, కచోడీలు అన్నీ మాయమైపోయాయి. షాక్ అవుతావేంటి సోహెల్? భూతాన్ని చూసావా ఏంటి? పింటూ, నీ బాక్స్ లో టిఫిన్ ఉందా? లేదు కదా. మరి మింటూ, నీ దగ్గర? నీది కూడా లేదా? అందరి బాక్స్ లో టిఫిన్ మాయమైపోయింది. మరి నీ బాక్స్ లో టిఫిన్ ఎలా మిగిలిపోయింది సోహెల్? చూడండి చూడండి, ఆ భయానికే చెమటలు కారిపోతున్నాయి. తప్పకుండా వీడే అందరి టిఫిన్స్ తినేస్తుంటాడు. టిఫిన్ దొంగ, టిఫిన్ దొంగ. నేను టిఫిన్ దొంగని కాదు. సోహెల్ ఆగు. సోహెల్ ఎప్పుడు ఇలా దొంగతనం చేయడు కదా. కానీ ఈ టిఫిన్స్ అన్ని ఎలా మాయమైపోయాయి? ఇప్పుడు నేను ఇన్వెస్టిగేట్ చేసి ఈ విషయం తెలుసుకోవాల్సిందే. నేను కాదు, మనం. సోహెల్ ఎక్కడికి వెళ్ళాడు? అదిగో సోహెల్ అక్కడ ఉన్నాడు. నువ్వేమీ బాధపడకు, నువ్వు దొంగతనం చేయలేదని మాకు తెలుసు. ఇప్పుడు కొంచెం నవ్వు. లేదు, నాకు నవ్వాలని లేదు. అయ్యో, నవ్వమంటుంటే. వద్దంటుంటే. సోహెల్ ఆగు. పాపం సోహెల్ విషయంలో చాలా తప్పు జరిగింది. నో ఫియర్, గప్పు ఇస్ హియర్. గప్పు, నువ్విక్కడేం చేస్తున్నావు? టిఫిన్ దొంగ మిస్టరీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను. ఏం హ్యాపీ? పదండి చూద్దాం త్వరగా. అయితే పదండి, నేను కీస్ ని లీడ్ చేస్తాను. గప్పు నన్ను అసిస్ట్ చేస్తూ ఉంటాడు. నాకు ఎందుకు ఇలా జరుగుతుంటుంది ఎప్పుడు? మెదడు పట్టి చూస్తే నువ్వే నాకు అసిస్టెంట్ గా చేయాల్సి ఉంటుంది. ఇక నేను నీకు బాస్. పదండి, ఇంకా వెళ్ళి కేసు సాల్వ్ చేద్దాం. ఆల్రైట్ సర్. ఆగండి, నేను కూడా వస్తున్నాను. అటు చూడండి, టిఫిన్ దొంగ అక్కడ కూర్చొని ఉన్నాడు. సోహెల్, ఈ రోజు నువ్వు అన్ని హద్దులు దాటేశావు. క్యాంటీన్ ఇంకా టీచర్ స్టాఫ్ రూమ్ లో టిఫిన్ కూడా దొంగతనం చేసావని విన్నాను. నీకు అంత ఆకలి ఎలా వేస్తుందబ్బా? సోహెల్ దొంగతనం చేసే అవకాశమే లేదు. తన మొత్తం టైం మాతోనే ఉన్నాడు. అయితే సోహెల్, నీ మొహం మీద ఈ కలర్ ఏంటి? ఓ, ఇది కేచప్. అస్సలు ఇదేం బాలేదు సోహెల్. నువ్వు క్యాంటీన్ లోని కేచప్ అంతా ఖాళీ చేసేసావా ఏంటి? టిఫిన్ దొంగ, టిఫిన్ దొంగ. ఈ షంటూకి క్యాంటీన్ ఇంకా స్టాఫ్ రూమ్ వార్తలు ఇంత త్వరగా ఎలా అందాయి? పినాకి వచ్చేసాయి. ఇదిగో టిఫిన్ దొంగని పట్టేసుకున్నాను. ఏమైంది? అది ఎలక. ఏంటిది హ్యాపీ? ఇక్కడ కూడా ఫుడ్ మొత్తం అయిపోయింది. అయ్యో, ఇదేంటా? నా భోజనం మొత్తం ఎవరో తినేశారా బాబు? దీరు సార్ లంచ్ బాక్స్ నుండి కూడా భోజనం మాయమైపోయింది. నువ్వు టెన్షన్ పడకు సోహెల్. ఇదిగో టిఫిన్ దొంగ, ఇంకొంచెం తినో. ఈ స్కూల్ కి ఎక్కడెక్కడ నుండి వచ్చేస్తుంటారో తెలియడమే లేదు. బిర్యానీ.
బిర్యానీ. ఆ? బిర్యానీ? ఇప్పుడు కేవలం బిర్యానీ ఎవరు తెచ్చారన్నది కనిపెడితే సరిపోతుంది. బిర్యానీ అయితే నేనే తెచ్చాను. అలా అయితే టిఫిన్ దొంగ దొరికేసినట్టే. ఇంత త్వరగానా? షంటు ఏ టిఫిన్ దొంగ? షంటు అది నీకెలా తెలిసింది? తన త్రేన్పుతో అలాగే తన షర్ట్ మీద పడిన మరకతో నేను ఈజీగా కనిపెట్టేసా. ఒప్పుకున్నాను పినాకి. పినాకి, చూసావా, నేను టిఫిన్ దొంగలించలేదు పినాకి. నువ్వు ఈ విషయం అందరికీ ఎలా చెప్తావు? షంటూనే ఈ విషయం స్వయంగా అందరికీ చెప్తాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. తెలుసా సోహెల్, ఇంకా టిఫిన్ మొత్తం అయిపోలేదు. కొంచెం టిఫిన్ మిగిలే ఉంది. నేను రిహార్సల్స్ రూమ్ లో దాచే ఉంచాను. బిర్యానీ, పూరి కూర, ఇంకా చాలా చాలా రకాలున్నాయి. ఇప్పుడు క్లాస్ కి వెళ్దాం, తర్వాత వెళ్ళి మనం తినొచ్చు. పదండి చింటూ మింటూ, మిగిలిన టిఫిన్ వాళ్ళకన్నా ముందే వెళ్ళి క్లీన్ చేసేద్దాం. పదండి వెతకండి, టిఫిన్ ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? ఎక్కడ పెట్టుంటారు? ఎక్కడ పెట్టారు? రండి రండి. అరే ఏంటిది? బిర్యానీ. వద్దు వద్దు వద్దు, లేదు, కాపాడండి. నాకు అసలు ఏమీ తెలీదు. నువ్వు నా కడుపులో నుండి టిఫిన్ దొంగిలించావు. నేను కాదు, సోహెల్. పారిపోండి, పరిగెత్తండి. ఈ వెంటి మన వెంటే పడుతున్నాయి. బతికిపోయావు, వెళ్ళిపోయా అనిపిస్తుంది. అయ్యో మళ్ళీ వచ్చేసాయి. పారిపోండి, ఈ ప్రాణాలు కాపాడుకోండి. ఇంకా వేగంగా పరిగెత్తండి. ముందు కూడా వస్తున్నాయి. అయ్యో నన్ను వదిలేయండి. నా కడుపులో టిఫిన్ కేవలం డింపీ కోసమే, కానీ నువ్వు నా టిఫిన్ మొత్తం దొంగతనంగా తినేసావు. లేదు, నన్ను ఎవరైనా కాపాడండి. ఆ బాక్సులు ఎలా మాట్లాడగలుగుతున్నాయి? అయితే నువ్వు ఒప్పుకుంటున్నావా నువ్వు మా కడుపులో నుండి టిఫిన్ దొంగిలించావని? సోహెల్ పేరు ఎందుకు చెప్పావు మరి? అదేంటంటే చలికాలంలో నాకు ఆకలి కొంచెం ఎక్కువగానే వేస్తుంది. నేను కేవలం ఒక బాక్స్ నుండే తిందాం అనుకున్నాను, కానీ ఏంటంటే అన్ని రకాల వెరైటీస్ చూసాక నోరు ఊరిపోయింది. సారీ. ఇదిగో దొరికిపోయారు. వాహ్ బాబు షంటో, అయితే టిఫిన్ దొంగ నువ్వు అన్నమాట. అయినా పినాకే ఒకటి చెప్పు, నువ్వు ఇదంతా ఎలా చేసావు? దిరు సార్, అలా చూడండి. షంటు దొంగతనం చేసిన బాక్సెస్ సహాయంతోనే నేను ఇలా చేశాను. వా 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 పినాకే, ఈ స్పెషల్ ఎఫెక్ట్ కూడా చాలా అద్భుతంగా చేసావు. శభాష్. థ్యాంక్ యూ సార్. షంటు, ఇప్పుడు నువ్వు అందరికీ సారీ చెప్పు. షంటు, మింటూ ఇంకా చింటూ, ఇప్పుడు మీరు ముగ్గురు మొత్తం స్కూల్ ఎదురుగా సోహెల్ని క్షమాపణ అడగాలి. అర్థమైందా? క్షమాపణ? వద్దు, నన్ను క్షమించు సోహెల్. మేము మళ్ళీ ఎప్పుడు ఇలా చెయ్యం. సరే సరే, నువ్వు కూడా ఎన్నని గుర్తు పెట్టుకుంటావు. క్షమించేశానులే. షంటూ పద, నువ్వు నాతో పాటు ప్రిన్సిపల్ ఆఫీస్ కి. నీకేంకా టిఫిన్ పెట్టిస్తాను. ఈ మధ్య నీ అల్లరి బాగా ఎక్కువైపోయింది కదా, అలాగే నీకు ఇంకా రకరకాల టిఫిన్. పినాకి, నువ్వు హీరోవి.